పీపీపీ విధానంతో ప్రజల సొమ్మును ప్రణాళికాబద్ధంగా లూటీ చేస్తూ పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే సీఎం చంద్రబాబు విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత గుంటి నాగేంద్ర కడప జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ నాగార్జున రెడ్డి తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును ప్రణాళికాబద్ధంగా లూటీ చేయడానికి మరొక ప్రయత్నమే ఈ మెడికల్ కాలేజీల యొక్క పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ యొక్క విధానం. ఈ ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం అడుగుతున్నాను. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి మీరు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు నువ్వు, నేను విజనరీ అంటావు, గూగుల్ కంటే పెద్ద తోపు నేనే అంటావు, ఐఫోన్ కొనుక్కునింది నేనే అంటావు, సృష్టికర్త అంటావు. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ఉన్న ఇంతకాలం ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజీ అన్నా నువ్వు తీసుకొచ్చావా? ఎందుకంటే నీకు ఇష్టం లేదు. పేదలు గొప్పవారు అవ్వడం నీకు అసలు ఇష్టం లేదు. నీకు ఉన్న వాళ్ళని, నీ వాళ్ళని గొప్పవారు చేసుకోవడం, వాళ్ళని డాక్టర్లు చేసుకోవడం, ఇదే కార్యక్రమం నీది మొదటి నుంచి కూడా. మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడకూడదు, వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలి అనే కారణంతో ఆయన ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యశ్రీ ప్రారంభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు ఆ ఉచిత వైద్యాన్ని పొంది ఆరోగ్యవంతంగా ఉన్నారు. అదే స్ఫూర్తితో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఆరోగ్యమే కాకుండా ఉచిత వైద్య విద్యను కూడా పేదవారికి అందించాలనే ఉద్దేశంతో 17 జిల్లాల కేంద్రాలలో 17 మెడికల్ కాలేజీలను, 1, 2 కాదు, బాగా వినండి చంద్రబాబు నాయుడు గారు, 1, 2 కాదు, 17 జిల్లా కేంద్రాలలో 17 మెడికల్ కాలేజీలని 8,450 కోట్లతో ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 నుంచి 2024లో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే మేము ఇచ్చిన పథకాలు, సంక్షేమాలన్నీ నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రజల వద్దకే పాలన అన్నట్టు సచివాలయాలను స్థాపించి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తారు. ఆ పథకాలను అమలు చేసిన క్రమంలో 2 సంవత్సరాలు కష్టకాలం కరోనా వచ్చింది. ఆ కరోనాలో అన్ని రాష్ట్రాలు ఎంత విలవిల్లాన్నాయో అందరికీ తెలుసు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇంటికి ఆయన చెప్పిన విధంగా పథకాలు వాలంటీర్ల రూపంలో అమలు చేస్తారు. అట్ట సంక్షేమాలని ఆపకుండా, ఒక్క సంక్షేమం కూడా ప్రజలకి ఆపకుండా ఈ 17 మెడికల్ కాలేజీలని 8,450 కోట్లతో ప్రారంభించినాడు. దీంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ సంవత్సరం కూడా పూర్తయిపోయినాయి. మిగతా 10 కాలేజీలని మీరు ఇప్పుడు మనం లెక్కాచారం తీసుకుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజు 400 ఎకరాలు. ఆ 400 ఎకరాల విలువ 4,000 నుంచి 5,000 కోట్లు. మొత్తం చూసుకుంటే 70,000 కోట్లు. ఆ 70,000 కోట్లు మా ప్రభుత్వంలో మేము సృష్టించిన సంపదని. మా సంపదను తీసుకొని నువ్వు ఎక్కడో నీ చుట్టూ ఉండే సింగపూర్లో ఉండే నీ బినామీలకి మరీ నీచంగా 50 రూపాయలు 100 రూపాయలకి 66 ఏళ్ళ లీజుకి ఇచ్చినావంటే నీ అంత చరిత్రహీనుడు ఇంకొకడు ఉండడు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ పోయినసారి లాస్ట్ సంవత్సరం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందుల్లో 50 మెడికల్ సీట్లు కేటాయిస్తామంటే వద్దు అని చెప్పిన బాధితుడు నువ్వు కాదా? సూటిగా ప్రశ్నిస్తాను. వద్దంటే వద్దు, పులివెందులకు 50 సీట్లు వద్దు అని చెప్పింది నువ్వు కాదా? ద్రోహివి నువ్వు కాదా అని క్వశ్చన్ చేస్తాను. మీకు అదే సెంట్రల్ గవర్నమెంట్ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 980 కోట్లు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్స్ కోసము విడుదల చేసింది. దాంట్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు మెడికల్ కాలేజీలకి? కేవలం 420 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు. మిగతాదంతా ఎక్కడికి పోయింది? నువ్వు రాష్ట్రంలో చేసేది ఏంటంటే కేవలం నీ కొడుకుని నువ్వు ముఖ్యమంత్రిని చేసుకోవాలా, నీ కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు నీకు ముఖ్యము, పేద పిల్లల చదువు ముఖ్యం కాదు. నువ్వు చూసుకున్నావా? నీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలల్లో నువ్వు చేసిన అప్పు అక్షరాల 2,10,000 కోట్లు. ఎంత? అక్షరాల 2,10,000 కోట్లు. ఈ ఇంకొక 5,000 కోట్లు నువ్వు
అప్పు చేస్తే ఈ ఈ రాష్ట్రం ఏమన్నా అట్టుడికి పోతుందా, డౌన్కి పోతుందా? 5,000 కోట్లు నువ్వు చేసి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ కేంద్రం డబుల్ ఇంజన్ సర్కార్ మీది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీది. నువ్వు వాడు పోయి తిరిగి 5,000 కోట్లు నువ్వు తెచ్చుకొని మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాల్సిన అవసరం నీకుంది. పేద పిల్లల భవిష్యత్తు నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆ పని చేసింటావు. కానీ ఈ పేద పిల్లల భవిష్యత్తు కంటే కూడా నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు నీకు ముఖ్యము. నీకు అర్థమవుతుందా? నీకు ఏది ముఖ్యం కాదు, నీకు రాజకీయం రాజకీయం రాజకీయం. ఇది తప్ప నీ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి నువ్వు ఇబ్బంది పెట్టద్దు ఎవరిని. ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టావు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని యువతని ఇబ్బంది పెట్టావు. మరీ హీనంగా చెప్పుకుంటే మానం పోతుంది. దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ పెన్షన్లు కట్ చేసినావు సిగ్గు లేకుండా. వాళ్ళ పెన్షన్లు కట్ చేసినావు. మా 20 లక్షల ఉద్యోగాలు కాక ఉద్యోగాలు రాకుండా మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇస్తాను. అదిలే మళ్ళా రేపు మొన్నాడు మళ్ళా రైతులంతా రోడ్డు ఎక్కుతారు. నీ వల్ల ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో రోడ్డున పడాల్సిందే చంద్రబాబు నాయుడు. ఏదో గుడ్డిగా, అది కూడా జనాలు ఓట్లు వేసింది అయితే కాదు, జనాలు 100% వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసినారు. కేవలం ఈవీఎంల ద్వారానే మీరు ముఖ్యమంత్రి అయినారు. ప్రశ్నించడం కోసం మాత్రమే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదు. అయిపోయింది ఏంటంటే నా ప్యాకేజ్ నాకు వస్తుంది, నేను విమానం వేసుకున్నానా, తిరిగినానా, నా సినిమాలు నేను చేసుకున్నానా, ఈ 5 ఏళ్లలో మనం ఎంత సంపాదించుకుంటే అంత మేలు. ఏంది అదే పవన్ కళ్యాణ్ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగం అని అన్నాడు. ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటయ్యా? 5 ఏళ్ళు కాదంట, 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలంట చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఏమో నేను జాతీయ స్థాయికి పోతా, నా కొడుకున ముఖ్యమంత్రిని చేస్తా, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఇట్టే మా వల్య సోదరులందరి తరఫున నువ్వు వాళ్ళ మోచేతి నీళ్ళు తాకుండా నువ్వు అట్టుండు. నెక్స్ట్ టైం నీతో నడిచే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మేము ఈ మీడియా ముఖంగా